వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మనం గులాబ్ జామున్ స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీగా. 200 గ్రామ్స్ ఉన్న ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అంటే కప్స్లో అయితే 2 కప్స్ వస్తుంది. దానిలో మనం 1/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ మనం సాఫ్ట్గా అయితే పిండి ముద్దని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టయితే కలుపుకోకూడదు. చాలా స్మూత్గా ఓన్లీ ఫింగర్ టిప్స్తో మాత్రమే మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం ఉండలాగా అయిపోకుండా ఎయిర్ గ్యాప్స్ ఉండి చాలా మంచిగా సాఫ్ట్గా అండ్ క్రాక్స్ ఏం లేకుండా అయితే వస్తాయి. వన్స్ పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మనం పైన ఒక క్లాత్ కప్పేసుకొని సైడ్కి పెట్టేసి ఉంచుకుంటే ఈలోపు పిండి అయితే మనకి నానుతుంది. ఈలోపు మనం షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ నాకు గ్రాన్యులేటెడ్ షుగర్ కాబట్టి నేను 3 కప్స్ వేసుకుంటున్నాను. మీ క్రిస్టల్ షుగర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు 3 to 4 కప్స్ అయితే వేసుకోండి. వన్స్ వేసుకున్న తర్వాత 3 కప్స్కి ఒక హాఫ్ కప్ అయితే వాటర్ నేను తగ్గించి వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు. జస్ట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత స్టిక్కీ అయిన తర్వాత కన్సిస్టెన్సీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు మనం ఎంత క్వాంటిటీ షుగర్ వేసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ వాటర్ వేసుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్కువసేపు బాయిల్ అవ్వాలి సిరప్ అయితే. అప్పుడు మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. వాటర్ కంటెంట్ తగ్గించుకుంటే త్వరగా ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉండాలి. వన్స్ ఇట్లా మొత్తం అంత సిరప్ రెడీ అయిపోయింది అన్నప్పుడు జస్ట్ ఉరికిలా చెక్ చేసుకుంటే స్టిక్ అయితే చాలు. మనకి ఏం తీగపాకం అదేం రావసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీ ఇలాచీ పౌడర్ వేసేసుకొని పైన లిడ్ క్లోజ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ చేతులకి అప్లై చేసుకుని కొంచెం పిండి తీసుకుని చిన్న సైజ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటి పైన కూడా ఒక నాప్కిన్ కానీ టవల్ కానీ వేసుకుని ఇలా కప్పుకోవడం వల్ల ఏంటంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. డ్రై అయిపోయి క్రాక్స్ వస్తాయి యూజువల్గా. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ క్రాక్స్ కూడా మనకి రాకుండా ఉంటాయి ఫ్రై చేసుకున్నప్పుడు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2 చేతుల మధ్యలో స్మూత్గా స్లోగా ఈవెన్గా ప్రెషర్ అప్లై చేస్తూ మనం అయితే బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు క్రాక్స్ లేకుండా ఉంటాయి. వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రిపేర్ చేసుకునే దాకా ఉండకుండా హాఫ్ అలా ప్రిపేర్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ మీకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకుని కొంచెం పిండి అయితే వేసుకొని ఆయిల్ కాగిందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎప్పుడూ కూడా ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుని గులాబ్ జామున్ అయితే ఫ్రై చేసుకోండి. అలా చేసుకుంటే ఏంటంటే లోపల బయట ఈవెన్గా కుక్ అవుతుంది. లేకపోతే పైన ఏమో డార్క్ కలర్ వచ్చేసి లోపలంతా పిండి ముద్దలా ఉంటుంది. నానిన తర్వాత కూడా లోపలంతా కూడా పిండిలా ఉంటుంది. జ్యూస్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది. మీరు ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్ సైజ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అండ్ సిరప్లో వేసుకున్నప్పుడు ఈవెన్గా ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుని లోపల ఎలాంటి పిండి లేకుండా మొత్తం జ్యూసీగా అయితే గులాబ్ జామున్స్ మీకు రెడీ అవుతాయి. వన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు గులాబ్ జామున్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని వీటిని షుగర్ సిరప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. షుగర్ సిరప్ వేడిగా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వేడిగా ఉండడం వల్ల ఏంటంటే గులాబ్ జామున్స్ ఫాస్ట్గా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. అన్ని గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 to 3 అవర్స్ కంప్లీట్గా సోక్ అయ్యే వరకు సైడ్కి పెట్టేసి ఉంచుకొని వన్స్ సోక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇవిగోండి యమ్మీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయాయి. ఎక్కడా మనకి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా అట్లా అయితే వచ్చాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.